హోపోనోపోనోని మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నారా? హోపోనోపోనో అంటే ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్. చాలా మందికి ఏమనిపిస్తుంది? ఇట్స్ వెరీ సింపుల్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అన్నిటికీ చెప్తూ ఉండాలి. డబ్బుకి చెప్తూ ఉండాలి, హెల్త్కి చెప్తూ ఉండాలి, బయట వాళ్ళకి చెప్తూ ఉండాలి, మన ఫ్యామిలీకి చెప్తూ ఉండాలి. సో బయట వాళ్ళందరికీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ ఉండాలి అని అనుకుంటారు. బట్ దాట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇక్కడ మనం క్లీన్ చేసుకోవాల్సింది బయట కానే కాదండి. ఇక్కడ క్లీన్ చేసుకోవాల్సింది మనని మనం క్లీన్ చేసుకోవాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం హీల్ చేసుకోవాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం క్లియర్గా చేసుకోవాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్, మనీ ఛాలెంజెస్, రిలేషన్షిప్లో డిఫికల్టీస్, యాంగర్, ఫియర్, యాంగ్జైటీ, టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ బయట నుంచి రావట్లేదు. ఇవన్నీ మనమే చాలా రోజుల నుంచి ఆ డేటానంతా కూడా క్లీన్ చేసుకుండా పెట్టుకున్నాం. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీ ఇంటిని మీరు క్లీన్ చేయట్లేదు. 2 రోజులైంది, వారం రోజులైంది, 10 రోజులైంది, 20 రోజులైంది, 30 రోజులైంది. లాస్ట్ 30 రోజుల నుంచి ఇల్లుని క్లీన్ చేయకుంటే ఎలా ఉంటుంది? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. దెర్ సో మచ్ ఆఫ్ డస్ట్, దెర్ సో మచ్ ఆఫ్ గార్బేజ్. సో అంత గార్బేజ్ని పెట్టుకొని మనం పర్ఫ్యూమ్స్ నేస్తున్నాం. బయట మాత్రం పర్ఫ్యూమ్స్ నేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? విజువలైజేషన్ చేస్తున్నాము, అఫర్మేషన్ చేస్తున్నాం, బట్ లోపల మాత్రం చాలా హర్ట్ ఉంది, గిల్ట్ ఉంది, రైట్, సాడ్నెస్ ఉంది, యాంగర్ ఉంది, ఫియర్ ఉంది. సో మనం అనుకున్న రిజల్ట్స్ మనకు కావాలి అంటే ఫస్ట్ ఆ నెగిటివ్ స్టేట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం బయటపడాలి. ఎస్, ఆ నెగిటివ్ స్టేట్ నుంచి బయటపడితేనే మనకు అనుకున్న రిజల్ట్స్ వస్తుంటాయి. సో హోపోనోపోనో ఎలా ప్రాక్టీస్ చేయాలి? హోపోనోపోనో ద్వారా మనం డివైన్తో కనెక్ట్ అవుతాం. హోపోనోపోనో ద్వారా మనకి ఇన్స్పిరేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. హోపోనోపోనో ద్వారా మనం ఈజీగా దేన్నైనా మేనిఫెస్ట్ చేయగలం. స్పెషల్గా హోపోనోపోనో చేయడం ద్వారా మనతో మనం కనెక్ట్ అవుతామండి. మన సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అవుతాం. మన నెగిటివ్ వైబ్రేషన్స్ మనకి ఈజీగా అర్థమవుతుంటాయి. మనం ఎక్కువసేపు యాంగర్లో, ఫియర్లో, యాంగ్జైటీలో ఉండలేము. వీ కమ్ బ్యాక్ ఇమ్మీడియట్లీ టు అవర్ జీరో స్టేట్. మన న్యాచురల్ స్టేట్కి మనం బయటకు వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు లైక్ ఇట్స్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక ట్రైన్ ఎప్పుడైతే తన ట్రాక్లో ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ ట్రైన్ సరిగ్గా తన డెస్టినేషన్కి చేరుకోగలదు. కరెక్టా? ఆ ట్రైన్ తన ట్రాక్ని వదిలిపెడితే ఏం జరుగుతుంది? అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలీదు. సేమ్ థింగ్ గోస్. మనం ఎప్పుడైతే డివైన్తో కనెక్ట్ అయి ఉన్నామో మన పర్పస్, మన ప్యాషన్, మన గోల్స్, మన డ్రీమ్స్, మన డిజైర్స్ అన్నీ అచీవ్ అవుతాయి. బట్ ఎప్పుడైతే మనం ట్రాక్లో లేమో, మనం ఎప్పుడైతే ఆ డివైన్తో కనెక్షన్లో లేమో అన్నీ మిస్ అవుతున్నాయి. మరి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఆ డివైన్తో ఎలా కనెక్ట్ అవ్వాలి? ఈ డివైన్ ఎలా మనం అర్థం చేసుకోవాలి? సో యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ద పవర్ ఆఫ్ హోపోనోపోనో. నౌ లెట్స్ అండర్స్టాండ్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్. ఎందుకంటే చాలా మందికి లాజికల్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. సార్ నాకు ముందు చెప్పండి, నాకు బెనిఫిట్ ఏంటి, అప్పుడు నేను చేస్తాను, రైట్? లేదంటే నాకు చేయడం ఇష్టం లేదు. చాలా మందికి బెనిఫిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే వై అనేది క్లియర్గా ఉందో, ఎందుకు చేయాలి అనేది క్లారిటీగా ఉంటే మనం చేస్తాం దాన్ని. ఎందుకంటే చిన్న పిల్లల్లో కూడా చూడండి, మీరు మెడిటేషన్ చేయాలి అన్నప్పుడు నాన్న ఎందుకు చేయాలి, మమ్మీ ఎందుకు చేయాలి అని అడుగుతారు, అవునా కదా? కళ్ళు మూసుకోవాలి. ఎందుకు కళ్ళు మూసుకోవాలి? బికాస్ కళ్ళు మూసుకొని మనం అల్ఫా స్టేట్లోకి వెళ్తాం. సో హోపోనోపోనో చేసే ముందు కూడా మీరు స్లైట్గా అల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి. అల్ఫా స్టేట్లోకి వెళ్తే హోపోనోపోనో చేయడం చాలా ఈజీ. లెట్స్ అండర్స్టాండ్. ద ఫస్ట్ వన్ ఈస్ మెంటల్ హెల్త్. మన మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం హోపోనోపోనో స్టార్ట్ చేయాలి. మెంటల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? స్పెషల్లీ మనం ఎప్పుడైతే హోపోనోపోనో చేస్తున్నామో మన హార్ట్ కాన్షియస్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, బ్రెయిన్ అయితే ఎలాగో మన మాట వినట్లేదు, కరెక్టా? మన మైండ్ అటు ఇటు వెళ్తూ ఉంటుంది. బట్ మన హార్ట్ కాన్షియస్నెస్ అనేది చాలా డీప్గా కనెక్ట్ అవుతుంది. అండ్ హార్ట్ కాన్షియస్నెస్ ద్వారా మనం అనుకున్నది ఈజీగా అచీవ్ చేయగలం. సో మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ మెంటల్ హెల్త్. స్పెషల్లీ యాంగ్జైటీలో ఉన్న వాళ్ళు యాంగ్జైటీ నుంచి బయటపడతారు. డిప్రెషన్లో ఉన్నవారు డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు. సో యూ హ్యావ్ టు సే దిస్ 4 స్టేట్మెంట్స్ అండ్ విత్ ఫీలింగ్స్. అండ్ యూ హ్యావ్ సేయింగ్ దిస్ 4 స్టేట్మెంట్ టు యువర్ సెల్ఫ్. ఈ 4 స్టేట్మెంట్ని మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్తో చెప్తున్నారు. ఐఎమ్ సారీ ఫర్ క్రియేటింగ్ దిస్. ఐ డోంట్ నో హౌ ఐ క్రియేటెడ్ దిస్, బట్ నాలో ఉన్న మెమరీస్ దీన్ని క్రియేట్ చేసింది. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఇది క్రియేట్ చేసినందుకు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఐ లవ్ యూ. సో ఎప్పుడైతే చేస్తున్నామో మెంటల్ హెల్త్ అనేది చాలా 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 క్లారిటీ వచ్చేస్తుంది. ఈసారి ఇప్పుడు ఇది ఎప్పుడు చేయాలి? నేనేం చెప్తానంటే ఫస్ట్ మార్నింగ్ నిద్ర లేవగానే కొద్దిగా ఫ్రెష్ అప్ అవ్వండి, మెడిటేషన్లో కూర్చోండి అండ్ హోపోనోపోనో చేయండి. మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ అంటే మీకు హోపోనోపోనో కంప్లీట్ స్క్రిప్ట్ వస్తుందండి. సో ప్లీజ్ డూ దట్.
నా యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ గో అండ్ డూ సమ్ మెడిటేషన్. అండ్ ఇది నెక్స్ట్ మంత్ ఈ వర్క్షాప్ ఉంటుంది, హోపనోపోనో వర్క్షాప్. దాంట్లో జాయిన్ అవ్వండి, విల్ గెట్ లాట్ ఆఫ్ క్లారిటీ. సెకండ్, ఎమోషనల్ వెల్ బీయింగ్ గురించి ఆలోచించండి. ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే ఏంటి? మన ఎమోషన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి, మనం మేనేజ్ చేస్తూ ఉండాలి. చూడండి, యాంగర్ వస్తూ ఉంటుంది, టెన్షన్, ఫియర్, స్ట్రెస్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం జాబ్కి వెళ్ళాలి, మన ఫ్యామిలీని చూసుకోవాలి, హెల్త్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఏదో ఒక ఛాలెంజ్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఈవెంట్స్ మన కంట్రోల్లో లేవు. బట్ ఎమోషన్స్ని మనం సరిగ్గా కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ రావు. సో ఇంక్రీజ్డ్ ఎమోషనల్ కంట్రోల్ అండ్ బెటర్ రిలేషన్షిప్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన ఎమోషనల్ వెల్ బీయింగ్ సరిగ్గా ఉంటుందో మన యొక్క బెటర్ అవుట్కమ్స్ వస్తుంటాయి. ఇంక్రీజ్ ఎమోషనల్ కంట్రోల్ అండ్ బెటర్ రిలేషన్షిప్స్, మన రిలేషన్షిప్స్ మనం మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ ద లాస్ట్ ఇస్ ఫిజికల్ హెల్త్. చాలా వరకు మనకు వచ్చే డిసీజ్ ఎలా ఉంటాయంటే సైకోసోమాటిక్ డిసార్డర్. సైకో అంటే విచ్ ఇస్ యువర్ మైండ్, సొమాటిక్ అంటే విచ్ ఇస్ బాడీ. సో చాలా వరకు మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? సైకో, మైండ్లో నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత బాడీలోకి వస్తుంది. సైకో అంటే మైండ్, సోమా అంటే బాడీ, సైకోసోమాటిక్. ఒకసారి హోపనోపోనో చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ ఎన్హాన్స్ ఫిజికల్ వెల్బీయింగ్. మన ఫిజికల్ వెల్బీయింగ్ కూడా బెటర్ కావడం మీరు గమనిస్తారు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ మెంటల్ హెల్త్ కావాలి, ఫిజికల్ హెల్త్ కావాలి, ఎమోషనల్ వెల్బీయింగ్ కావాలి, యూ హ్యావ్ టు డూ దిస్. అండ్ వైల్ డూయింగ్ ద ప్రాసెస్ యూ నో దట్ ఫస్ట్ అక్నాలెడ్జ్ దట్ ఎస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది చేస్తున్నప్పుడు యూ కంప్లీట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు సరెండర్ చేయండి. అండ్ డోంట్ థింక్ ఇది ఎలా వస్తుంది, ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుంది, ఇది ఎప్పుడు వస్తుంది. సో డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు క్లీన్ చేస్తున్నారు, సో ఓన్లీ ఫోకస్ ఆన్ క్లీనింగ్. డోంట్ థింక్ అబౌట్ రేపు దీన్ని ఇక్కడ ఏం తీసుకురావాలి, ఎల్లుండి ఏం తీసుకురావాలి అనేది ఆలోచించకండి. సో ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ సరిగ్గా చేయండి. మోర్ ఎఫెక్టివ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ త్రూ ప్రాక్టీస్ ఆఫ్ హోపనోపోనో. ఇప్పుడు ఏదైతే కాన్ఫ్లిక్ట్ మీరు చూస్తున్నారో అది మనీ ప్రాబ్లం అవ్వచ్చు, రిలేషన్షిప్ లో ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, లేదా హస్బెండ్ వైఫ్ మధ్య ఆ కెమిస్ట్రీ మ్యాచ్ అవ్వట్లేదు, లేదంటే ఏదో ఒక చిన్న గొడవ ఎప్పుడూ జరుగుతుంటుంది, ఒపీనియన్ డిఫరెన్సెస్, ఎస్, వర్బల్ అబ్యూస్, ఏదైనా అవ్వచ్చు. ఆ కాన్ఫ్లిక్ట్ ని మీరు రిజాల్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టార్ట్ విత్ 4 స్టేట్మెంట్స్. ఐమ్ సారీ మై డియర్ హస్బెండ్, ఐమ్ సారీ మై డియర్ సబ్ కాన్షియస్ మైండ్, నాలో ఉన్న మెమరీసే ఈ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తున్నాయి, అండ్ ఐఎమ్ సారీ ఫర్ దట్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఎస్. అండ్ హోల్నెస్, అచీవ్మెంట్ ఆఫ్ ఇన్నర్ పీస్ అండ్ హోల్నెస్. అండ్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే యాక్చువల్గా మన లైఫ్లో మనం ఎంత బిజీగా మారిపోతామంటే మన ఒరిజిన్ ఏంటి మనం మర్చిపోయాం. వీఆర్ యాక్చువల్లీ స్పిరిచువల్ బీయింగ్స్. వి కేమ్ హియర్ టెంపరీలీ ఫర్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. మనం హ్యూమన్ ఎక్స్పీరియన్స్ గురించి టెంపరీగా ఇక్కడికి వచ్చామండి. మనం ఈ డైమెన్షన్లో వాళ్ళం కాదండి, వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ డైమెన్షన్. సో దీన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో వి అండర్స్టాండ్, ఎస్, దిస్ ఇస్ ద ఓన్లీ we are a spiritual beings, we came here for a human experience, we are all actually spiritual beings. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో ఈ అటాచ్మెంట్స్ అన్ని కూడా మనకు అర్థమవుతాయి, అండ్ వీ యాక్చువల్లీ బికమ్ హోల్. అచీవ్మెంట్ ఆఫ్ ఇన్నర్ పీస్ అండ్ హోల్నెస్ అనేది మన లైఫ్లోకి వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద డివైన్. మనం ఏదైతే డివైన్ నుంచి ఇన్స్పిరేషన్ కావాలనుకుంటున్నామో అది దొరుకుతుంది. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకంటే మంచి ఐడియాస్ ఎందుకు రావట్లేదంటే, మంచి ఇన్స్పిరేషన్స్ ఎందుకు రావట్లేదంటే బికాస్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ క్లటర్డ్ విత్ గార్బేజ్, రైట్? మీరు ఒక ఫెస్టివల్ వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇల్లునంతా క్లీన్ చేసి పెడతారు, దేవుడి గదంతా క్లీన్ చేసి పెడతారు. ఎందుకు? బికాస్ యు నో దట్ గాడ్ విల్ కమ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ క్లీన్. అవునా కదా? రైట్? మరి ఇక్కడ గార్బేజ్ ఉంటే గాడ్ యొక్క ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది? కరెక్టా? సో ఆలోచించండి దీన్ని. Inspirations comes, increased inspirations and guidance from the divine as you continue to cleanse your subconscious. Subconscious mind ని ప్రతిరోజు మనం హోపోనోపోనో ద్వారా క్లెన్సింగ్ ఎప్పుడైతే చేస్తున్నామో వీఆర్ యాక్చువల్లీ గెటింగ్ ద డివైన్ ఇన్స్పిరేషన్స్. సో ఈ ప్రేయర్ ఎలా ఉంటుందంటే, ప్రేయర్ మనం చేసేటప్పుడు ఫస్ట్ కాన్షియస్గా చేస్తున్నాము, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది, తర్వాత సూపర్ కాన్షియస్నెస్లోకి వెళ్తుంది. ఇదంతా కూడా సూపర్ కాన్షియస్నెస్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. బికాస్ ఇక్కడంతా కూడా ఒక కంప్యూటర్, ఒక రోబోటిక్ లాగా నడుస్తుంటుంది. ఇప్పుడు కంప్యూటర్ అంతా కూడా ఎవరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారు? దెర్ ఇస్ అ ప్రోగ్రామ్ ఇన్ సైడ్, బట్ దెర్ ఇస్ అ ప్రోగ్రామర్. కరెక్టా? ప్రోగ్రామర్ ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నాడో అదే కంప్యూటర్ అనేది రన్ అవుతుంది. కంప్యూటర్ ఇట్ నెవర్ రన్స్ ఆటోమేటికల్లీ, ఇట్ నీడ్స్ అ ప్రోగ్రామర్. సో ఇక్కడ మనకు ఒక డివైన్ ప్రోగ్రామర్ ద్వారా ఇన్స్పిరేషన్స్ వస్తుంటాయి. సో ద ఎసెన్స్ ఆఫ్ హోపోనోపోనో ఈజ్ వాట్? ఫర్గివ్నెస్. దీన్ని మాత్రం మర్చిపోకండి. హోపోనోపోనో ఈజ్ అల్టిమేట్ ఫర్గివ్నెస్, ultimate asking forgiveness, and ultimately surrendering to God.
The practice of Ho'oponopono is rooted in the act of forgiveness, both towards others and oneself. మనం వేరే వాళ్ళని కూడా ఫర్గివ్నెస్ అడగాలి, ప్లస్ మనని మనం కూడా ఫర్గివ్నెస్ చేసుకోవాలి. అండ్ క్లియరింగ్ ద సబ్ కాన్షియస్ మైండ్ ఫ్రమ్ ఆల్ దట్ అన్వాంటెడ్ ఫైల్స్, అన్వాంటెడ్ డేటా, అన్వాంటెడ్ మెమరీస్. బై క్లియరింగ్ ద డేటా ఇన్ ద సబ్ కాన్షియస్ యూ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు ద డివైన్ గైడెన్స్. అప్పటి వరకు మనకు గైడెన్స్ రాదు. ఎస్, ఫస్ట్ యూ హ్యావ్ టు క్లీన్ ఇట్ అండ్ దెన్ గైడెన్స్ విల్ కమ్. ఎప్పుడైతే క్లీనింగ్ అవుతుందో అప్పుడు మాత్రమే గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. And you will be achieving the balance. What is that balance I'm talking about? Ultimate goal of Ho'oponopono is to find the inner peace, wholeness and state of perfect balance. ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుందండి? Ho'oponopono చేయడం ద్వారా మనం ఇన్నర్ పీస్ తో కనెక్ట్ అవుతాం, మన డివైన్ తో కనెక్ట్ అవుతాం, అండ్ వీ అచీవ్ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్. అండ్ ద లాస్ట్ ఇస్ వాట్, మనం మన లైఫ్ తో డీప్ గా కనెక్ట్ అవుతాం, మన డివైన్ తో కనెక్ట్ అవుతాం. కొంతమంది కొన్ని 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మెడిటేషన్ చేసిన తర్వాత ఏదైతే ఎక్స్పీరియన్స్ దొరుకుతుందో మీకు కొన్ని రోజుల్లో మీరు ఆ కనెక్షన్ ని ఫీల్ అవుతారు. యూ విల్ సీ ద డీప్ కనెక్షన్ త్రూ ద ప్రాక్టీస్ ఆఫ్ Ho'oponopono. యూ కెన్ డీపెన్ యువర్ కనెక్షన్ విత్ ద డివైన్ అండ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. మీరు మీ ఇన్నర్ సెల్ఫ్ తో ఆ డివైన్ కనెక్షన్ ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. సో అండర్స్టాండ్ దిస్ మ్యాజికల్ పవర్ ఆఫ్ Ho'oponopono. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రాక్టీస్. Go to my YouTube channel and find out Inner Child Meditation Ho'oponopono by Coach Narendra. And see that మీకు అన్ని వీడియోస్లో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ద బెస్ట్, బికమ్ ద మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. అండ్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ.